90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే మా. ఇరిటేషన్, చిరాకు. ఈ ఇరిటేషన్ అనేది ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది సార్? అంటే పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్లోనే వస్తుంది అని చెప్పొచ్చా? లేదు అంటే ఆ ఇరిటేషన్ అనేది ఒక మనిషికి పదే పదే రిపీట్ అవుతుంది అంటే దాన్ని ఎలా మనము వివరించవచ్చు అంటారు? పర్టికులర్గా ఏజ్ వైజ్ కావచ్చు, జెండర్ వైజ్ కావచ్చు, దీన్ని మనం చూడొచ్చా లేదా అందరిలో ఇది సేమ్ ఉంటుందా? ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ ఇరిటేషను, మెంటల్ ఇరిటేషను, ఎమోషనల్ ఇరిటేషను, సోషల్ ఇరిటేషను, ఇలా రకరకాల ఇరిటేషన్స్ ఉంటాయి. ఓకే. ఓన్లీ ఒక నాయిస్ ఇరిటేట్ చేయొచ్చు. మీరు ఎప్పుడన్నా చాక్ బోర్డ్ మీద రాస్తుంటే ఒక సౌండ్ వస్తుంటే అది కూడా ఇరిటేట్ చేస్తుంది. ఎవరైనా ఎక్కువ నాయిస్ పెట్టినా, సౌండ్ సిస్టమ్ పెట్టినా కూడా ఇరిటేషన్ వస్తుంది. అలాగా ఫిజికల్గా కొన్ని ఇరిటేషన్స్ ఉంటాయి. కొన్ని ఎమోషనల్ ట్రిగర్స్ ఉంటాయి. మేము డీల్ చేసేది బాగా ఎమోషనల్ ఇరిటేషన్స్. ఓకే. కొంతమంది సైకలాజికల్గాను కొంత ఎవరినో చూడగానే ఇరిటేట్ అయిపోతారు. ఆ మనిషి అంటేనే నచ్చదు, వాళ్ళ ప్రవర్తనే నచ్చదు, వాళ్ళ బిహేవియర్ నచ్చదు. ఈ టైప్లో కొన్ని సోషల్ ఇరిటేషన్స్ ఉంటాయి. అంటే బయట వాళ్ళ ఈ వ్యవస్థ ఎలా ఉంది, దీని పరిస్థితి ఎలా ఉంది, ఇదెందుకు ఇలా ఉంది అని ఇరిటేషన్ అవుతుంటారు. వాళ్ళకి ఏదో ఒక ఆర్డర్లో లేనట్టుగా, ఒకటి నచ్చినట్టుగా ఉంటుంది. సో ఇలాగ రకరకాల ఇరిటేషన్లు రకరకాలు. ఇది ఏజ్ ప్రకారం మారుతుంది. ఒక ఏజ్ వచ్చేంత వరకు ఆ ఇరిటేషన్ని మనం చెప్పుకోలేం. చిన్న పిల్లల ఏజ్లో ఉంటే వాళ్ళు ఏడుస్తారు. దే కెనాట్ టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఇరిటేషన్ ఫ్యాక్టర్ ఏంటి అని చెప్పలేరు. ఇంకొంచెం మీదకి వస్తున్న కొద్దీ ఇరిటేషన్ అని తెలుసు, దాని కాజ్ తెలుసు, దాన్ని చెప్పుకోవడానికి మెథడ్ తెలీదు. నాకు ఇరిటేటింగ్ ఉంది, కొంతమంది కోపం అంటారు, కొంతమంది అరుస్తారు, కొంతమంది పగలు కొడతారు, కొంతమంది సామాన్లు వేస్తారు. ఇట్లా చెప్తుంటారు కానీ వాళ్ళకి ఎలా ఎగ్జాక్ట్లీ దాన్ని పుట్ ఫార్వర్డ్ చేయాలో తెలియదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఊరికే వాళ్ళు చూస్తే ఇరిటేట్ అవుతుంటారు. ఎందుకు ఇరిటేషన్ అన్నది ఎప్పుడు కూర్చొని ఆలోచించుకోలేదు. నాకు ఎందుకు నువ్వంటే పడట్లేదు అనేది ఎప్పుడు ఆలోచించరు. గొడవ పడతారు. వై అనేది ఎప్పుడు ఆలోచించుకోరు. సో ఇరిటేషన్ తెలుసుకోవాలి అంటే యూ షుడ్ ఆల్సో ఆస్క్ వై. ఇరిటేషన్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఇన్ గేట్ అవుట్ గేట్ అని. ఓకే. అంటే లోపలికి వచ్చేది వెళ్ళేది బయటకి. లోపలికి వచ్చే ఇరిటేషన్ ఎట్లా ఉంటుంది తెలుసా? ఫస్ట్ ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక సెన్సరీ, ఒక స్టిమ్యులస్ ఉంటుంది, ట్రిగర్ ఉంటుంది. ఆ ట్రిగర్ తర్వాత దాన్ని అనలైజ్ చేస్తుంది. నాకు ఎందుకు ఇరిటేషన్ వస్తుంది అన్నది ఒక అనాలిసిస్ స్టేజ్లోకి వెళ్తుంది. దాని తర్వాత దాన్ని ఒక బిహేవియరల్ ప్యాటర్న్గా మార్చుకుని అది కోపమనో లేకపోతే సామాన్లు విసిరేయడం అనో అని ఒక ప్యాటర్న్ తయారు చేసుకుంటుంది. అక్కడి నుంచి బాడీలోకి సెటిల్ అయ్యి ఈ విషయం నాకు ఒక ప్యాటర్న్లా మారిపోయి ఇది ఇరిటేషన్ అంతే. ఇలాగ వాళ్ళు దే విల్ అటాచ్ ఇన్ గేట్. అవుట్ గేట్కి వచ్చేసరికి దాన్ని కోపం రూపంలో తీయడం కోసం, దాన్ని బాధ రూపంలో తీయడం కోసం, లేకపోతే అక్కడ పవర్ లేకపోతే డిప్రెషన్ అని, ఏడుపని, ఈ టైప్లో ఏ ఇరిటేషన్ అయినా మారే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఇన్ గేట్ని అవుట్ గేట్ని పిల్లల ఏజ్ నుంచే, చిన్నప్పుడు ఏజ్ నుంచే మేము ఎమోషనల్ డెవలప్మెంట్ నేర్పిస్తాం. దట్ ఎప్పుడైనా అట్లా ఇరిటేటింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని మన చేతుల్లో ఉండని ఇరిటేట్ చేస్తాయి, కొన్ని మన చేతుల్లో ఉంటాయి ఇరిటేట్ చేస్తాయి. అలాగా కొన్ని విషయాలు మన చేతుల్లో లేకుండా ఇరిటేషన్ అయితే ఎలా డీల్ చేయాలి, ఎలా వాటిని అర్థం చేసుకోవాలి, ఎలా వాటి నుంచి బయటపడాలి, ఈ టైప్లో ఇరిటేషన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని విషయాలు ఎమోషనల్గా ఇరిటేట్ చేస్తున్నవి మైండ్లో ఉండిపోయి ఆ థాట్ రాగానే ఇరిటేట్ అవుతారు. అరే ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, నాతో ఎందుకు ఇలా జరిగిందని. సో అది ప్యాటర్న్ ఫామ్ కాకుండా ముందే ఆపుతాం, ముందే ప్రాక్టీస్ చేస్తాం. అండ్ దాన్ని డీప్రాక్టీస్ చేసి దాన్ని డీమ్యాగ్నటైజ్ చేస్తే తగ్గుతాయి ఎఫెక్ట్స్ అండ్ ఇరిటేషన్స్ తగ్గుతాయి. ఒక అతనికి పెరుగు అంటే ఇష్టం ఉండదు, ఇరిటేషన్. పెరుగు అన్నం అంటే అస్సలు నాకు ఇష్టం ఉండదు, నాకు అది చూస్తే నా సేమ్ రోజు అలాగే పెడతారు, అదే పెడతారు, నాకు మా అమ్మ అదే పెడుతుంది, నాకు ఇష్టం ఉండదు. అంటే సార్ ఇది ఒక పర్టికులర్ థింగ్ మీదనే కాకుండా ఒక మనిషి, ఏదైనా లేదంటే వస్తువు, సౌండ్, ఒక థాట్, ఒక ఐడియాలజీకి. ఒక అతను నాస్తికుడు, నాకు ఆస్తికుడు, దేవుడు నమ్మేవాడు అంటే నాకు ఇరిటేషన్ అండి. ఎందుకు నమ్ముతారండి ఎక్కడ చూడకుండా అనేటట్టు. ఎవరి ఐడియాలజీ వాడు, ఎనీథింగ్, వన్ స్మాల్ ట్రిగర్ కెన్ ట్రిగర్ ఇట్. సో వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు, వీళ్ళకి ఇరిటేట్ అయిపోతుంది. సో ఇది మనము అర్థం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కెమికల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ని బాడీ ఎంజాయ్ చేస్తుంది. ఆ ఇరిటేషన్ అట్లా ఉంచుకుంటూ బాడీ ఎంజాయ్ చేస్తుంటుంది, మైండ్ ఇబ్బంది పెడుతుంటుంది. సో అందుకనే అందులోంచి బయటపడడం, ఆ ఇరిటేషన్ నుంచి బయటపడడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాటర్న్ తెలుసుకుని ఎక్కడ నాకు థాట్ డిస్టర్బ్ చేస్తుంది, ఆ థాట్కి కావాల్సిన కారణాలు ఏం చెప్పుకుంటున్నాను, అది ఏం ప్యాటర్న్లో తయారైంది, ఈ మూడు మనం అనలైజ్ చేసుకుంటే ఇందులోంచి ఈజీగా బయటకు వచ్చేచ్చు. అంటే ఒక ఇరిటేటింగ్ ఫ్యాక్టర్ ఉంది,
నాకు ఎందుకు ఇరిటేట్ అవుతుంది ఒకటి, దాన్ని నేను ఎట్లా బెటర్ చేయొచ్చు అని ఒకటి, దాన్ని నేను ఏ ప్యాటర్న్లో బయటికి వెంట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు కోపంగా అరుస్తున్నానా, ఈ రోజు నుంచి అరవకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ని రోజులు మా అమ్మ మీద తిడుతున్నానా, తిట్టకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇన్ని రోజులు పుస్తకాలు విసురుతున్నానా, ఆ ప్యాటర్న్ని మారుస్తాను అని ట్రై చేయాలి. ఇనీషియల్గా చాలా గడిబిడి ఉన్నా తర్వాత యూ విల్ గెట్ హ్యాబిచ్యుయేటెడ్. అండ్ అలాగే సార్ ఇరిటేషన్ కోపంగా మారుతుందని చెప్పొచ్చా? ఇరిటేషన్ కోపంగా మారుతుంది. ఇరిటేషన్ క్యాన్ టేక్ ఇట్ ఇంటూ ఎనీ ఫామ్. ఒకళ్ళ ఇరిటేషన్ ఎట్లా ఉంటుందంటే, ఒక టీచర్కి ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళంటే ఇష్టం ఉండదు, సో వాళ్ళని ఫెయిల్ చేస్తుంది, కావాలని తక్కువ మార్కులు వేస్తుంది. సో అట్లాగ ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ని ఏ ఫార్ములాట్లో తీసుకోవచ్చు. అల్టిమేట్లీ తిరిగి ఒక ద్వేషము, ఒక టైప్ ఆఫ్ ఇష్టం లేనితనము, ఒక టైప్ ఆఫ్ నాతో ఇలా జరగకూడదు అనే ఒక నిస్పృహ అది వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడే మనం దాన్ని కంట్రోల్ చేసుకుని అర్థం చేసుకుని, ఓకే ఇది ఒక లిమిట్ ఉంటుంది, దీన్ని దాటి వెళ్ళకూడదు అని తెలుస్తుంది. సో ఇలా ఎప్పుడైనా ఇరిటేషన్ మన ఇబ్బంది పెడితే మాత్రం ఎంత త్వరగా ఐడెంటిఫై చేస్తే అంత మంచిది. ఎంత క్విక్గా అవాయిడెన్స్ ఒకటి, అది మనకి అవాయిడ్ చేయగలిగితే బెస్ట్. అవాయిడ్ చేయలేకపోతే శరీరంలోకి వస్తే దాన్ని ఒక ప్యాటర్న్లో అయ్యే వరకు ఆగకూడదు, దాన్ని ముందే ఐడెంటిఫై చేసి ఆపుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.